ఈ గుడ్ ఫ్రైడే దినమందు మనము కీర్తన 22వ అధ్యాయము చదివాము. మరలా ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము 36వ వచనం నుండి 46 వరకు కూడా చదివాము. ప్రవచనాత్మకంగా పాత నిబంధన గ్రంథములో నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టా, అవి దావీదు జీవితాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ముందుగానే మరి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ 22వ అధ్యాయంలో యేసు ప్రభువారి పరిస్థితి, ఇతరులు మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకించి సహాయం చేశాడు. ఎప్పుడు వాళ్ళు సిగ్గుపడలేదు, దేవుణ్ణి అడిగి వెంటనే పొందారు. అయితే ఒక వ్యక్తి నిరాకరించబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన ప్రియమైన కుమారుడు, లోకరక్షకుడు. ఆయనే ఎందుకు విసర్జించబడాలంటే నిన్ను నన్ను స్వీకరించడానికి తండ్రి ప్రణాళికలో తన కొడుకుని విడిచిపెట్టవలసి వచ్చింది. అందు నిమిత్తమే ఆ ఘోరమైన ఆ క్రూరమైన శిలువ మరణానికి తండ్రి పంపిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్పందన మనం చదివాం. ముమ్మారు ప్రార్థన చేశాడు ప్రభువు. ఒకసారి చేయలేదు, 2 సార్లు చేసి ఊరుకోలేదు, ముమ్మారు ప్రార్థన చేశాడు. 36వ వచనం నుండి మనం 46 వచనాల మధ్యలో మత్తయి సువార్తలో ఆ మాటలు మనం చదివాం. ఎందుకంటే శరీరధారి అయి ఉన్న దినములలో హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనములో మహారోదన, కన్నీళ్ళు, వేదన అలాగూ పొందితే కానీ పాపికి ప్రాయశ్చిత్తము జరగదు. తండ్రి క్షమాపణ పాపులు పొందలేరు. చదవండి ఆ మాట. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఆ తనను వదిలిస్తే ఎలాగుంటుంది? మరి అంత దేనికి? తనను మరణం నుండి రక్షించాలా అని అంటే, కుమారుడా నిన్ను మరణం నుండి రక్షించాలా? మరణము నిన్ను బంధిస్తుందా? మరణము నిన్నేమైనా చేయగలుగుతుందా? అర్థమైందా? షద్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్ని ఏమైనా చేసిందా? చెప్పండి. మరి రక్షించబడి నీకు యేసు రక్తంలో కడగబడి నీకు నరకం ఏమైనా చేస్తుందా? ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు మరణం నుండి రక్షించబడాలా, పాపి మరణం నుండి రక్షించబడాలా? దైవ కుమారుడికి మరణం ఏమైనా చేస్తుందా? మరణం ఏమీ చేయలేదు. ఎందుకంటే పాపము ఎక్కడుంటే అక్కడ మరణం సంభవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక ఆయనకి పాపం అంటదు, ఆయనకి మరణము సంభవించదు. అయితే పాపము శిక్ష తన మీద వేసుకొనుటను బట్టి పాపి స్థానములో, నీ స్థానములో, నా స్థానములో మరణపాత్రుడయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు. శ్రమలను అనుభవించి తిరస్కారం అంతా పొంది తృణీకరింపబడి
మనుషులు చూడనొల్లని వానిగా చేయబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగింపబడ్డారు. తను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు చేశారు, యాచించారు, భయభక్తులు కలిగి ఉన్నారు. అప్పుడు ఆ బలి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడితే తండ్రి అంగీకరించాడు. ఓ, ఇది సరిపోద్ది నా కుమారుడా, ఈ పాపి కొరకు నీవు చేసిన ఈ త్యాగపూరితమైనటువంటి మరి ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఈ బలి పాపిని పవిత్రపరుస్తుంది. కాబట్టి దేవునికి భలే ఆనందం కలిగింది, దేవునికి గొప్ప సంతోషం కలిగింది. ఆదాము పాపము దేవునికి మానవుని దూరము చేస్తే యేసుక్రీస్తు శిలువ యాగం మనుషులందరినీ పరలోక తండ్రితో ఐక్యము చేయబడింది. కాబట్టి ఎంత గొప్ప సంతోషము తండ్రికి. యెషయా గ్రంథం 53 అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు చెప్పబడే మాట ఏమిటంటే, మన అందరి దోషము ఆయన మీద వేశాడు తండ్రి, అతడు నలుగు కొట్టబట్టు యెహోవాకు ఇష్టమైంది, అతని వేదను చూచి తృప్తి పొందాడు. ఈ మాటలు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 6వ వచనంలో మనందరి దోషం అతని మీద మోపినని వ్రాయబడి, 10వ వచనంలో అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని వ్రాయబడింది. అలాగే మరి 12వ వచనంలో చూస్తే అందు నిమిత్తమై అతడు అతిక్రమం చేయవారిలో ఎంచబడ్డాడు, అనేకులు పాపము భరించాడు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. అంటే పరలోక తండ్రి కోపం వస్తుందేటో, ఇంకా హేళన చేస్తున్నారు, ఇంకా గేలి చేస్తున్నారు, ఇంకా నా యందు విశ్వాసం ఉంచడం లేదు. కుడివైపున దొంగ వచ్చి, తండ్రి నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఎడం పక్కన ఉన్న దొంగ విస్మరించాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. కింద ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు యూదుల రాజు అయితే ఇప్పుడు దిగుతావు చూస్తామంటున్నారు. కాబట్టి ఇదేంటి శిలువ మరణం కొందరికేనా? అయ్యో, ఒక దొంగ రక్షించబడితే ఒక దొంగ కూడా ఉండిపోతున్నాడు. కిందని ఈ సైనికులు లేనిపోయిన మాటలు అంటున్నారు. వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలని తిరుగుబాటు చేసిన వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాంటి ప్రేమ ఇది! ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ! మానవుడు తిరుగుబాటు చేసి దేవుని విశ్వసించక నరకానికి పోతాడు, కానీ ఎంత తిరుగుబాటు చేసిన వాళ్ళైనా స్వీకరించడానికి యేసుప్రభువారు శిలువలో వేలాడారు. ఇది యేసయ్య ప్రేమ. ఎంత ప్రేమ ఇది! పల్లవి పాడుదాం. మనము రాసిన పాటలో పల్లవి పాడుదాం. చూడండి. సిలువా సిలువా ఆఘోరా సిలువా, సిలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, కలుషములను కడుగా కల్వరిలో కరిగి నాకై ప్రాణమిచ్చావా, నా కలుషములను కడుగా కల్వరిలో కరిగి నాకై ప్రాణమిచ్చావా, సిలువా సిలువా ఆఘోరా సిలువా, సిలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా.
ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితము ఎంత ప్రశస్తమైనదిగా దేవుడు కలుగు చేసి తనతో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడో, తన జీవము ఇచ్చి తన ఊపిరి పోసి తన ఆత్మ నరుల్లో ఉంచి నా కుమారుడు అని తండ్రి భావిస్తే పరలోక సంకల్పానికి ఆ ఉద్దేశానికి తగినట్టుగా మానవ జీవితం లేదు, కానీ పూర్తిగా వ్యతిరేకమైంది. తాను ప్రేమించి అన్నీ ఇచ్చిన చిన్న కుమారుడు తన రావలసిన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయినట్లుగే మొత్తం మానవ జీవితం కూడా ఉన్నది. పరలోకానికి విరోధముగా, తండ్రికి విరోధముగా ఆయన ఇచ్చినవన్నీ పొంది ఆయనకి అవమానము నిందొచ్చినట్లుగా జీవించి ఏది చెయ్యకూడదని, దానివల్ల శాపము, మరణము, చివరికి దేవుని దూరం చేస్తాదో అది చెప్పినప్పటికి కూడా మానవుడు అదే చేశాడు. ఆ మానవుని ఆదాము మొదలుకొని మానవ సంతానములో ప్రతి వారిలో కూడా ఈ బీజమే, ఈ విత్తనమే, ఈ స్వభావమే, ఆ పాపము యొక్క మరి ఏలుబడి అనేటటువంటిది యావత్ మానవ జీవితంలో కొనసాగుతూ వచ్చింది. కాబట్టి విలువైన మానవుడు విలువ కోల్పోయాడు, త్రోసివేయబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి దూరమైన నీ కుమారుడు కొరకు నువ్వు ఎలాగ ఏడుస్తావో, పాపాని వల్ల దూరం అయిపోయిన మనందరి కొరకు తండ్రి ప్రణాళిక అదే దుఃఖము, అదే ఏడ్పు. ఆ పిల్లలను మరలా తీసుకొని రావాలా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా పూర్తిగా లేకుండా చేయడానికి, నశింపజేయడానికి జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన రక్త మాంసాలు ధరించి వచ్చాడు. ఎందుకంటే ఆ మరణమును పూర్తిగా తీసివేయాల, ఈ భయము నుండి పూర్తిగా మనల్ని మరణ భయము నుండి విడిపించాల. అందు నిమిత్తము 2వ చరణం మనం పాడదాం. పాప భారము క్రింద నుండి మరణ భయములో నుండా నా పాప పాత్రలు నీవే పానంబు చేసిన ప్రభువా, దుఃఖముతో నిండి మరణమగునంతగా, దుఃఖముతో నిండి మరణమగునంతగా చింతాక్రాంతుడవైతివయ్యా, దుఃఖముతో నిండి మరణమగునంతగా చింతాక్రాంతుడవైతివయ్యా. సిలువా సిలువా ఆగోరా సిలువా, సిలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా. కలుషములను కడుగా
దుఃఖము, మానవ వేదన సరిగా తోచగలిగితే యోబు తన గ్రంథంలో అంటాడు, నా దుఃఖము, నా వేదన, నా బాధ సరిగా తూయబడునుగాక అంటాడు. అంటే అతని మీదకి వచ్చినటువంటి శ్రమలు, పిల్లలు కోల్పోవడము, ఆస్తిని కోల్పోవడము, ఆరోగ్యాన్ని కోల్పోవడము, సర్వం కోల్పోయినప్పుడు తాను అనుభవిస్తున్నటువంటి ఆ బాధ చూస్తే బాగుండు అన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి సిలువ లోక పాపాలు, లోకంలో మనుషులందరూ ఇంకా పుట్టని వారు చేయవలసిన దోషాలు, మానవ పుట్టుక నుండి ఈ లోకాంతము వరకు, యుగ సమాప్తి వరకు ఈ భూమి మీద పుట్టి పెరిగి చేసిన వారి ప్రతి దోషానికి ఒకే ఒక్క బలి. చూసారా? మరలా నీవేమి పూజకి సామగ్రి సిద్ధపరచుకోవక్కర్లేదు, విడుదలకి విమోచన కొరకు ఏదో వెతకక్కర్లేదు. భూమి మీద ఆదాము మొదలుకొని ఆఖరి వ్యక్తి కొరకు కూడా వారి దోషమంతా యేసుప్రభువు శిలువలో మోసారంటే ఎలాగ తోస్తాం? తూయగలమా? 40వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా పాపములు నేను మోయలేనంత భారము గలవు, నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్నవి అని. అంటే అందరి దోషము యేసుప్రభువు మోస్తే అది చూస్తే ఎంత? ఒక డిప్రెషన్తో బాధపడే ఒక వ్యక్తి మనోవ్యాధికి ఏం లేదట, మందు లేదట. చింత, విచారము, దుఃఖము, హృదయంలో కుమిలిపోవడము, ఇది ఎంత పెద్ద వ్యాధి అంటే అది చాలా వేదన భరితమైంది. ఒక భయంకరమైన వార్త ఒక వ్యక్తికి వినబడి నీ ఆరోగ్యం ఎలాగుంది అని డాక్టర్ చెప్తే ఏమైపోతాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, అందరి దోషము, అందరి వ్యాధి కూడా ఆయనే అనుభవించాడట. ఇప్పుడు చూస్తే అది ఇంకెంత వేదనగా ఉంటుంది. డిప్రెషన్ ఎంత ఉంటుంది, ఎంత ఆందోళన, ఎంత కృంగుబాటుతనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉంటారు. ఆలోచించండి, అది తూయగలమా? ఆ భారము ఎవరైనా భరించగలరా? ఎవరైనా మనకి ఏదైనా సహాయం కొరకు వస్తే నా బాధే భరించలేను, ఇంక నీ బాధ వచ్చి నా దగ్గర చెప్తానవా, నేనేం సాయం చేయగలను, నీ బాధ నువ్వే భరించు, నా బాధ నేనే భరిస్తాను అని ఒక సలహా ఇచ్చి పంపించేస్తాం. అంతకంటే ఏం చేస్తాం మనం? ఎన్నాలంటే చూశాను, 150 ఇచ్చాను, ఏం సైలస్ అన్నా, ఇంకా నేనేం చూస్తాను, నా పరిస్థితి ఎలాగుంది అని చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనందరి దోషము ఆయనే మోసాడు. నీవు నీ దోషము, నా దోషము, నీ పాపము, నా పాపము యేసుప్రభువు వారి శిరస్సు మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన అనుభవించారు. ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయాలు, మానవ పరిస్థితి అయితే అదే గెత్సమనే తోటలో నుండి కలువరి కొండ వరకు వెళ్ళినంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారు. రేపు శిలువ మరణం అంటే ఈ రోజు నుండే యేసుప్రభువు వారికి రెస్ట్ లేదు. ఎందుకంటే వేదన పడ్డానికి, అవమానించబడ్డానికి, నిందించబడ్డానికి, తృణీకరించబడ్డానికి, దూషణ మాటలుతో అతన్ని బాధించినట్లుగా కొరడా దెబ్బలతో, ఉమ్మి వేయడంతో, తర్వాత ముళ్ళ కిరీటం పెట్టుటతో, పిలాతు ముందు, పరిసయ్యుల ముందు, అధికారుల ముందు, హేరోదు ముందు, ప్రజల ముందు పలుసార్లు నిలవబెట్టబడి తృణీకారమేనట, అందరూ నేరమోపడమేనట. ఇంతకీ దోషం ఏంటంటే
అదేదో చెప్పరట. దోషముతో ఆ సిలువు కొరకు సిద్ధపరచబడినటువంటి బరబ్బాను సైతము మాకు రిలీజ్ చేసేయండి, కానీ ఈ క్రీస్తుని మట్టుగా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఎందుకు? ఏ దోషము చేశాను అని చెప్పి పిలాతే వెళ్ళి ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఫోన్లు లేవులే ఇప్పుడు మన విధానం బట్టి, కబురు పెట్టింది. అప్పుడు రాత్రి ఆ నీతిమంతుని గురించి కలలో మిక్కిలి బాధపడతారు. ఆ నీతిమంతుని గురించి ఆయన విషయంలో జాగ్రత్త సుమి అని భర్తకి తీర్పు విధించే పిలాతుకి ఆమె సందేశం పంపించింది. అతను అన్నాడు, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని చేతులు కడుక్కుంటే ఆ సమూహము యూదులు అన్నారు, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద పడునుగాక అని చెప్పారు. ప్రియమైనటువంటి ఆ దోషము మా మీద పడని అంటున్నారు. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కోరాలి, రక్షణ కోరాలి, క్షమాపణ కోరాలి, విడుదల కోరాలి. కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని ప్రభువు చెప్తుంటే ఆయన సిలువ మరణానికి అప్పగించే వారిలో నేను ఉన్నాను, నీవు ఉన్నావు, మనమందరం ఉన్నాం, సిలువే 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 అని అంటే ఆ దోషము వారందరి మీద పడితే యూదుల చరిత్ర మీరు ఒక చూస్తే యూదులు భూమి మీద పొందినన్ని శ్రమలంటే ఏ జాతి కూడా పొందలేదు. అది నిజంగా వాళ్ళు కోరుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, యూదులకి కన్నులు మూయబడ్డాయి. తమ కొరకు వచ్చినటువంటి లోకరక్షకుని వాళ్ళు తృణీకరిస్తే అన్యజనులమైన మనకి కృప దొరికి రక్షణ మనం పొందాం, మనం విశ్వసించాం. ప్రియమైన దేవుని పిల్లల, మనదెంత భాగ్యం, మనదెంత ధన్యత. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ గెత్సెమనెలో యేసు ప్రభువారిని ముద్దు పెట్టి అప్పగించాడు ప్రభు. ముమ్మారు ప్రభువు ఆ శ్రమలేటో, నిందలేటో, అవమానమేటో, వస్త్రాలు ఎలాగ తీసేస్తారో, ముఖాన్ని ఉమ్మి ఎలాగ చేస్తారో అవన్నీ ఎరిగినవాడు, అవన్నీ తెలిసినవాడు. కాబట్టి కొంచెం హుందాగా చేస్తే బాగుంది కదా, ఎలాగ చేస్తారేంటి, ఎలాగ చేయడం ఏంటి, ఎలాగ మానవులకి కనిపించడం ఏమిటి, ఎలాగ విసర్జించబడడం ఏమిటి అని తండ్రిని అడుగుతాను. తండ్రి ఎంత క్రూరమైన పర్లేదు, కానీ ఇదన్నీ ఏమిటి, అయినా నా ఇష్టం కాదా? ఈ అవమానాలన్నీ నీ కొరకు నా కొరకు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇవన్నీ భరించాలి. ఎటువంటి అవమానాలంటే, ఎటువంటి నిందలంటే, మన దోషము, మన నేరము. నీవెవరి చేతైనా బాధించబడుతున్నప్పుడు ఆలోచించు. 10 మంది నిన్ను ఏదైనా మాట అంటున్నప్పుడు ఎందుకు ఈ బ్రతుకని నీకు అనిపించింది కదా. మనందరి మీదకి వచ్చినటువంటి మాటలు ఇప్పుడు యేసుప్రభువారు పొందితే ఎలాగ ఉంటుంది ఆలోచించాలి. ఒక వ్యక్తిని తృణీకరించినప్పుడు ఆ తృణీకారాలన్నీ యేసుప్రభువారు అక్కడ అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ అక్కడ పొందుతున్నారు. అంతేకాదు, రోమా సైనికులు కొరడా ఎటువంటిదంటే ఇనప కొరడా అనమాట. ఇనప కొక్కేలు ఉంటాయి వాటికి. ఈ చేపలు పట్టే ఈ గాలానికి ఎలాగైతే మరి ఆ సూదిగా మనుండి ఈ కిందకు వంగి ఉంటుందో అలాంటి కొక్కేలు ఉంటాయి రోమా సైనికులు కొరడాలకి. అది ఒక్కసారి ఇలాగ మీదనేస్తే అది పట్టుకుంటుంది మాంసాన్ని. అప్పుడు అది తిరిగి లాగితే ఆ మాంసాన్ని దున్నుకుంటూ వస్తుంది. 129వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదవండి. దేవుని వాక్యం 2-3 వచనాలు చదవాలి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధ కలుగు చేయించు వచ్చిరి, అయినను యవ్వన కాలం మొదలుకొని నన్ను బాధలు పెట్టినా నన్ను జయించలేదు. అమ్మా,
కొట్టేవారు జయిస్తారా? బాధలు పొందిన వాళ్ళు జయిస్తారా? చంపినోళ్ళు జయిస్తున్నారా? చంపబడిన వారు జయిస్తున్నారా? ఇది ఒక ప్రశ్నేనా? కొట్టినోడు గెలిచాడు, చంపబడినోడే ఓడాడు. రహస్యం ఏమిటంటే మరణించి మరణం పేక నొక్కేశాడు యేసు ప్రభువు. అర్థమైందా? ఆయన బాధలన్నీ పొంది పగను, నిందను, అసూయను, ద్వేషమును చంపేశాడు. గొప్ప విజయం. మరి వీడికి ఎంత తిట్టినా సిగ్గులేదేట అంటారు చూడు. అయినా తిరిగి ప్రేమిస్తున్నాడు, అయినా క్షమిస్తున్నాడు. ఎందుకు ఈ తపన, ఎందుకు ఈ దాహం, ఎందుకు ఈ వేదన అంటే ఏ మనిషిని పోగొట్టుకోవడం తండ్రి యొక్క ఉద్దేశము కాదు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి అప్పగించుకున్న కుమారుడు. ఈ తండ్రి కొడుకులు అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ద్వేషము, అసూయ, పగ ఇవన్నిటినీ చంపేశాడు. మరి ఎవరు జయించినట్లుగా? యవ్వన కాలం మొదలుకొని నా పగవారు నన్ను అధిక బాధలు కలుగు చేసిరి, అయినను నన్ను జయించలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. దుక్కి దున్నోళ్ళకి తెలుస్తుంది. భూమి అంతా దున్నినప్పుడు ఇలాగెళ్తారు, ఒక బిట్టు తీసుకుంటారు. ఆ బిట్టు కలిసినంత వరకు దున్నుతూ ఇంకొక బిట్టుని కలుపుకొస్తారు. ఆ బిట్టుతో ఇలా దున్నుతూ అలాగ చాలా పోసి దున్నారని వాక్యం చెప్తుంది. అంటే ఏ భాగము కూడా విడువబడలేదు. ఎందుకంటే నీ దేహంలో పాపం ఎక్కడైనా లేదంటే ఆ భాగం యేసు ప్రభువారికి విడువబడాలి. మరి నీ దేహంలో పాపం ఎక్కడ లేదు, ఆ శిక్ష తన దేహం అంతా పొందవలసినదే. ఎంత ఘోర మరణం ఇది, ఎంత ఘోర వేదనిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించు ఒకసారి. ఆయన మరణము, ఆయన శ్రమలు అవి ఏదో యాదృచ్ఛికంగా కాదు, పాపికి రక్షణ ఇచ్చుటలో దేవుని ప్రణాళికలో భాగం. ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఈ భూమి మీదకి రాకముందు అతను ఎలా పుట్టాలో, ఎప్పుడు చచ్చిపోవాలో, ఏమి చేయాలో అవన్నీ రికార్డుగా ముందే వేల సంవత్సరాల ముందు చెప్పబడి అప్పుడు వచ్చి ఆయన నెరవేరుస్తున్నాడంటే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా? మీకు ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము చదవండి. యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పడుతుందని స్పష్టంగా తెలుసుకో. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారాలు జరిగిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అమ్మ, క్రీస్తు వచ్చి శిలువలో మరణిస్తాడని దానియేలు అప్పుడు చెప్పాడు. ఎన్ని 62 వారాల్లో ఇది జరుగుతుంది. యెరూషలేము కట్టొచ్చు. పడిపోయిన యెరూషలేము వారు బబులోను చెర నుండి వెళ్ళిన తర్వాత
యెరూషలేము మరలా కట్టవలెనని ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేయబడిందో అభిషిక్తుడు అధిపతి వచ్చి 62 వారాలు పడుతుంది. అభిషిక్తుడు ఏమీ లేకుండా పూర్తిగా నిర్మూలన అవుతాడు. అంటే శిలువ మరణం జరుగుతుంది అని. చూసారా ఎంత స్పష్టంగా రాయబడిందో. 62 వారాలు యేసు ప్రభువారి శిలువ మరణానికి ప్రియమైనటువంటి వాళ్ళారా జరిగినాయి. ఆఖరి వారం ఉంది, ఆఖరి 7 సంవత్సరాలు ఉంది. ఏమిటి ఆఖరి 7 సంవత్సరాలు అంటే అది వెంటనే స్టార్ట్ అవ్వలేదు. అక్కడ యూదులకి ఇవ్వబడినటువంటి ఆ కాలంలో 7వ వారం వెంటనే జరగలే. అన్యజనులు ప్రవేశం వచ్చినంత వరకు అన్యజనులకు సువార్త సంఘంలో కలిపే బాధ్యత. 7వ వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శ్రమల కాలంలో 7 సంవత్సరాలు ఎప్పుడు మొదలైతే అప్పుడు 7వ వారం స్టార్ట్ అవుతుంది. ఆ 7 సంవత్సరాలతో ఈ ప్రవచనము నెరవేరిపోతుంది. అభిషిక్తుడు ఏమీ లేకుండా నిర్మూలమయ్యే ఆ విధానం యేసు ప్రభువారి శిలువ మరణానికి వచ్చేది. ఎంత చక్కగా జరిగిన లేఖనాలు, ఎంత దైవ సంకల్పం ప్రణాళిక. అభిషిక్తుడు క్రీస్తు నీ కొరకు మరణించవలసి ఉన్నది ప్రియమైనటువంటి దేవుడి పిల్ల. కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పస్కా. యూదులు పస్కా పాత నిబంధనలో మన పితరులు పస్కాను ఆచరించారు. ఎలాగూ అంటే 430 ఏళ్ళు ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని ఆగచాట్లు పడ్డారు, అవునా కదా? ఫరో చేత ఎన్ని బాధలు పొందారు. రాత్రి పగళ్ళు ఆ కఠినమైన సేవ చేస్తూ పని చేస్తూ వాళ్ళు అక్కడ గడుపుతూ వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒకరోజు విడుదల వాళ్ళకి. మోషే ఈ దేవుడు చెప్పాడు, గొర్రె పిల్లను వధించి ఆ రక్తం మీ ద్వారబంధాల మీద వేయండి. ఇంతకు ముందు వచ్చిన తెగులు కంటే ఒక గొప్ప తెగులు ఈ భూమి మీదకి వస్తూ ఉంది, ఐగుప్తులోకి వస్తూ ఉంది. ఐగుప్తులో ప్రతి ఇంట తొలిబిడ్డ చచ్చిపోతాడు. ఈ రక్తము ఏ ద్వారబంధం మీద ఉంటే ఆ ఇంటిలో ఉన్న వారి దగ్గరికి మరణము రాదు. ప్రతి ఇంటిని మరణము దర్శించి వెళ్ళిపోతుంది, మరణం వస్తుంది. అక్కడ యేసు రక్తము లేకపోతే, గొర్రెపిల్ల రక్తము లేకపోతే అక్కడ మరణమే. కాబట్టి యేసు క్రీస్తు చాటుని ఎవరుంటారు? మనకు బదులుగా ఆయన, మన పాపాలకు బదులుగా ఆయన రక్తం ఉంది కాబట్టి మరణము దాటి వెళ్ళిపోతుంది. ఐగుప్తు నుండి విడుదల అంటే బానిసత్వం నుండి, తర్వాత పాపము నుండి విడుదల, సాతాను నుండి విడుదల, మరణము నుండి విడుదల. పస్కా అనగా దాటుట, మరణంలో నుండి దాటుట, మరణంలో నుండి దాటి జీవంలోనికి క్రీస్తు ద్వారా మన ప్రవేశం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రీతిగా క్రీస్తు మన పాపము శాపము కొరకై మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోసి ఆయన తన ప్రాణాన్ని పెట్టి, అది ముందు రోజే ఆ యొక్క గెత్సెమనే తోటలోనే ఆరంభమైంది. అక్కడ ఎంతగా వేదన పడ్డాడంటే ప్రభువు మనం చూస్తాము. చూడండి, అక్కడ ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి 38వ వచనం. అప్పుడు యేసు 37 కూడా ఆ 2వ భాగము దుఃఖపడుటకు చింతాక్రాంతుడొకటకు మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పాడు. అలాగూ ఆయన మరి వేదనతో ఉన్నప్పుడు ఆయన శిరస్సు నుండి పడినటువంటి ఆ మరి చెమట గొప్ప రక్త బిందువులైనట్లుగా దేవుని యొక్క వాక్యం లోకా సువార్తలో వ్రాయబడి ఉన్నది. ఆ చెమట అంటే వేదన, ఎంత వేదన పొందాడో అనేటటువంటిది అక్కడ చెప్పబడింది. 22వ అధ్యాయము 44వ వచనము. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు. శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టక మునిపే
ఆ ఆలోచనలో ఉండొచ్చిన ఆ చెమట రక్తంలా కారింది, రంగు మారిపోయింది చెమట రక్తంలో, అంత వేదన అనమాట. శిష్యుడు వచ్చాడు, ముద్దు పెట్టాడు, అప్పగించాడు. గౌరవించవలసిన ముద్దు గుర్తు చెప్పడానికి ఉపయోగపడింది. ఎవరికి ప్రైజ్ లాడు చెప్తానో ఆయనే మా పాస్టర్ గారు పట్టుకొని కొట్టియండి అని చెప్పినట్టు. ఎప్పుడు రాకపోయినా ఎదురుకు వచ్చేటం ఆయన ప్రైజ్ లాడు చెప్పాడంటే అలా పక్కన ఉన్న గుంపుకు మా పాస్టర్ గారు అని చెప్పడానికి అనమాట ఈ ప్రైజ్లో. అలాగే యేసు ప్రభువాన్ని ఆ రాత్రి సమయంలో, ఇప్పుడంటే మనకి కరెంటు కదా, అప్పుడు దివిటీలే వెలిగించుకునేవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు. అయితే ఆ తోటలో చీకటికి యూదులందరూ వేషధారణ అలాగే ఉంటుంది. శిష్యులు కూడా గడ్డాలతో, యేసు ప్రభులాగే ఒక శిష్యుడు కూడా ఉన్నాడట. కాబట్టి గురువుని మాని శిష్యుని పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ కథ అంతా చెడిపోద్ది, మన ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోతాయి అని చెప్పేసి యోధాకి డబ్బులు ఇచ్చి ముద్దు పెట్టి అప్పగించేరా బాబు అని చెప్పి. మీ ఇంటి దగ్గర ప్రియంగా పెంచుకున్న దూడ మీరు పెంచుకొని ఇంట్లో పొడగబెట్టుకుంటున్న కోళ్ళు ఎవరైనా కొనుక్కొని వెళ్ళిపోతే కొందరు బాధపడతారు. నా కాలంలో తిరిగిది, ఆ కోడి పిల్ల వెళ్ళిపోయింది, ఆ దూడకి చేతులతో ఆ గడ్డి పెట్టి ఇంత చేశాను, తీసుకెళ్ళిపోయారు. ఆ పశువులు తీసుకెళ్ళిపోతే బాధపడతారు. కానీ యోధ ఏం చేశారంటే ముద్దు పెట్టి మరీ గుర్తు చెప్పి అప్పగించారు. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. యోధ ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. పేతురు ఏం చేశాడు? వచ్చిన కత్తితో కొట్టాడు, చెవు తెగిపోయాడు. ఆజ్ఞ పట్టుకోరా సిలువ వేసేది మాట్లాడరు. యేసుప్రభు వెంట ఆ చెవి బాగు చేశాడు. అన్నాడు, ఇప్పుడు నా తండ్రిని అడిగితే 12 సేనా వ్యూహముల కంటే గొప్ప సైన్యాన్ని పంపడం నీవు అనుకుంటున్నావా? మరి నా తండ్రిని పిలిస్తే నేను శిలువ మరణం పొందాలనేది ఎలాగ నెరవేరాలి? లోకానికి రక్షణ ఎలాగ రావాలి? పోరాటం చేస్తే పైన ఉన్నవాడు పోరాటం కంటే భూమి మీద ఉన్న పోరాటం ఎక్కువ. యేసుప్రభు బాంబులు వేసేమంటే ఏ అంటాడు, భూమిని చీజ్ చేస్తాడు, అయిపోయి మన కథ. అవునా కదా? మానవుడు దేవునితో యుద్ధం చేయగలడా? ఆయన అలాగ అప్పగించుకున్నాడు. 2:8 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎలాగూ తగ్గించుకున్నాడంటే ప్రభువు శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అప్పగించుకోలేను. చదవండి. మరియు ఆయన దేవుడై ఉండి కూడా ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించు. అలాగ అప్పగించుకున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి రాత్రంతా నిద్రలేదు యేసుప్రభు వారికి. రాత్రంతా ఆ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఈ రాత్రి ఏం జరుగుతుందని ఆందోళనతో పేతురు ఇలాగ చాటుని వెళ్తే, నువ్వు కూడా కత్తి పట్టుకున్నాడు లాగా నువ్వు ఈయన కూడా పట్టుకుంటావు. అమ్మమ్మమ్మ అంత మాట అన్నావమ్మ, నేనా ఇక్కడ ఏడు జరుగుతుంది వచ్చాను, అతను నేను అడుగుతాను. ఆయన ఎవరో తెలీదా? ఆయన శిష్యుడు. నువ్వు అక్కడ కాదంటే ఎరగనమ్మా ఈ వేళ చూస్తానని వచ్చాను. 3 సార్లు అబద్ధం ఆడాడు. దేవుడు ముందే చెప్పాడు, పేతురు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారని యేసుప్రభు చెప్తే, అందరూ వదిలేసి నేను వదల ప్రభువా, నువ్వు నాకు రాయి అని పేరు పెట్టావు, క్యాఫ్ అని పేరు పెట్టావు, వీళ్ళందరూ గుంటలు పారిపోతాను, నేను పారిపోతానా? నీ కొరకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా నేను అమ్ముతాను ప్రభువా, నీ వెనకత్తల నన్ను ఎరగనని 3 సార్లు చెప్తావు పేతురు. 3 సార్లు చెప్పిన తర్వాత 2 సార్లు కోడి కోస్తావు. 2 సార్లు కోడి కూయక మునిపే 3 సార్లు కోస్తావు నన్ను ఎరగనని. చూసారా? పేతురు 3వసారి చెప్పేసరికి కోడి 2వ మారు కుక్కురో కోవో అన్నది. వెళ్ళి గోడ గుద్దుకొని ఏడుస్తాడు. జరగబోయేది చెప్పావు, నేను నిన్ను వెంబడించాలని ఎంత తీర్మానం చేసుకున్నా భయపడిపోయాను, వెంబడించలేదు ప్రభువా,
నన్ను క్షమించని ఏడ్చాడు. పునరుత్థానంలో అందుకే పేతురు దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా ఏడుస్తానని వాదార్చడానికి. యేసు ప్రభు మరణం లేచిన తర్వాత అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటాడు, అందరినీ ఆదరిస్తాడు, అందరినీ ఓదారుస్తాడు. యోధా బ్రతుకుంటే యోధా దగ్గరికి కూడా వెళ్ళిన యోధా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఏమైంది? శిష్యులందరూ పారిపోయారు. ప్రవచనం నెరవేరింది. గొర్రెల కాపరులు కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఆ రీతిగా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభువుకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన వస్త్రాలు తీసేసి ముఖాన్ని ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. సిలువ వేయడానికి తెల్లవారు 6 గంటలకే ఆరంభించారు. ఎందుకంటే కొండ మీదకి ఎక్కించాలి, ఈ భారమైన సిలువ మోస్తూ వెళ్ళాలి. మధ్యలో చనిపోతే అవమానమైన చావు అవదు. క్రీస్తును అవమానకరంగా సిలువలో చంపాలి, అది ప్లాన్. అంటే నా పాపము ఎంత దుస్థితిలోకి ఆ సిలువ మరణము మనం ధ్యానిస్తే మన పాపము యొక్క ఆ దుస్థితి మనకు అర్థమవుతుంది. అంతగా ఆయన వేదనకు గురి చేయబడ్డారు. అవమానకరంగా అక్కడ చంపాలి. అందరూ విడిచిపెట్టారు. కాబట్టి సిలువ వేయడానికి ఉదయం 6 గంటలకే ఆరంభించి నడిపిస్తూ తీసుకుని వెళ్ళి ఆ కపాలమైన స్థలం మీద సిలువ వేశారు. అక్కడ క్రూరులు అందరూ చుట్టుముట్టి ఆయనతో సంభాషణ చేస్తున్నారు. ఈ యొక్క శిక్ష విధించబడిన మొదలుకొని సిలువ వరకు కూడా, సిలువలో ప్రాణం పెట్టినంత వరకు కూడా అడుగడుగున వేదనలే కలుగు చేశారు. అవన్నీ క్రీస్తు సిలువలో ఏమి సంభవిస్తాయో 22వ అధ్యాయంలో ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, అక్కడ మనము 22వ అధ్యాయము అక్కడ చదువుతాం. చూస్తే ఇక్కడ దైవవాక్యంలో మనం చూసినప్పుడు ఎలాగ చేయబడ్డాడంటే 6వ వచనంలో, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడు, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని రాయబడింది. అంటే యేసు ప్రభువాన్ని ఒక నరునిగా గుర్తించక ఒక పురుగును ఎలాగ అసహించుకుంటారో అలాగ చూశారట. యేసు ప్రభువాన్ని ఒక పురుగును చూసినట్లుగా చూశారట, తృణీకరించారట, నిందించారట, ప్రజల చేత తృణీకరింపబడిన వాడయ్యాడట, విసర్జించబడిన వాడయ్యాడట. అంతేకాదు, మరి ఆయన చుట్టూ చేరినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో రాస్తూ చూడండి. 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. దుర్మార్గుల గుంపు ఎలాగుందంటే, కుక్కలు చుట్టూ ఎలుపు వస్తే ఎంత భయంగా ఉంటుంది? సింహానికి భయపడతారా? పులికి భయపడతారా? కుక్కలకు భయపడతారా? సింహం వల్ల శిక్ష కావాలా? పులి వల్ల శిక్ష కావాలా? కుక్కల గుంపు వల్ల కావాలా? ఏదైనా తప్పించుకోలేము కదా. మన చుట్టూ తిరుగుతున్న కుక్క మన మీదకి తిరగబడిందంటే ఎంత భయంకరంగా ఉంటుంది. కుక్కల గుంపు చుట్టుముట్టేసి, కమలమ్మ వచ్చిందా? చిన్నగొడవ కమలమ్మ ఎక్కడ? వాళ్ళ అక్కగారికి దారుణంగా చీరేసిన కుక్కలు. ఒక కుక్కే కదా, ఒక కుక్కే. అటువంటి కుక్కల గుంపు, దుర్మార్గులు కుక్కల గుంపులాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చుట్టూ చేరి వాళ్ళు పలికే మాటలు, వారు తిరస్కరించే విధానము అంత క్రూరంగా. అందుకే దుర్మార్గుల గుంపు కూడి అని రాశారు. దుర్మార్గుల గుంపు. ప్రియమైన దేవుడు, ఎంత తిరస్కారం పొందిన మానవుడు కూడా శిలువ మరణం దగ్గర యేసు ప్రభువారు తృణీకరించబడినట్లుగా ఎవరు తృణీకరించబడరు. తర్వాత ఎలాగున్నారు? 12వ వచనం,
వృషభములు అనేకములు అంటే ఎద్దులు, మామూలు ఎద్దులు కాదు ఇవి, పొడిచే ఎద్దులు. ఒకసారి రాత్రి టైం నేను బస్సు దిగి వచ్చేస్తాను, రైల్వే గేట్ పడింది, ఒక ఎద్దు అది బస్సు కొడుతూ వెళ్ళిపో వస్తుంది, అది అటు ఇటు తన కొమ్ములు తెచ్చేస్తుంది. అప్పుడే ఆ మేడ పైన ఒక ముసలాయన దిగాడు. నేను చూస్తాను, అది వెళ్ళింది ఆ ముసలాయన ఇలా పట్టి పైకి లేపించింది అంతే. ఓ బాబు, ఆ ముసలాయన పైకి వెళ్ళాడు, ఆ రోడ్డు మీద పడిపోయాడు. రాత్రి పడుకొని ఉన్నారు అందరూ. వాళ్ళ అబ్బాయి ఇటు నుండి వెళ్తే కుడి చేయి పక్క ఒక మేడలా ఉంటుంది, ఆ ఇంటి ఆయన చాలా సంవత్సరాల కిందట్లండి. ఆ కొడుకు ఫ్యాట్ వేసుకుని దిగిపోతున్నాడు తండ్రి కొరకు. ఆయన చచ్చిపోయాడు కదా, బతికి ఆయన ప్రాణం ఉంది. ఆయన వెంటనే హాస్పిటల్కి అక్కడ తీసుకుని వెళ్ళాను. ఆ ముసలాయన నేను కొంచెం వెనుకనున్నాను, చూస్తాను ఆ ఎద్దుని. ఈ ముసలాయన దిగాడు వెళ్తాడు, వచ్చింది, నేను తప్పించబడ్డాను. ఆ ముసలాయన అక్కడ దొరికిపోయాను. ఇక్కడ వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వృషభాలు అంటే కోపముతో రౌద్రముతో ఒక్కసారి గుంపు కూడొస్తే అలాగే యేసుప్రభువు వారి మీదకి వచ్చారు. వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చూడండి ఎలాగ, కుక్కల గుంపు ఒకవైపు, భాషాను దేశపు బలమైన ఎద్దులు వృషభాలు ఇంకొక వైపు. అంటే చూడండి గుంపులు చూడండి ఎలాగ ఉన్నాయి, ఎలాగెలాగ ప్రభువును బాధించారో ఇక్కడ వ్రాయబడతా ఉన్నాయి. 13వ వచనంలో చీల్చుచును గర్జించుచునుండు సింహముల వలె, ఇదొక గుంపు, నోళ్ళు తెరిచేవారు గుంపు. ఇది 3వ గుంపు, చీల్చేటటువంటి గుంపు. ఒకరిని మించి ఒకరు, ఎవరి కోపానికి నీవు గురవుతావంటే ఏదైనా ప్రమాదమే. సింహమనే కాదు, ఎద్దులనే కాదు, కుక్కలనే కాదు, దేని ఎదుట నిలబడలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆ రీతిగా ప్రభువు చుట్టూ వారు చేరేటటువంటి విధానం. ఇంకా మనం చూసినప్పుడు 21వ వచనములో గురుపోతుల కొమ్ములు, గురుపోతుల కొమ్ములు. ఈ గురుపోతులు ఇవి అడవిలో ఉన్నటువంటి మరి ఈ ఎద్దు జాతికి చెందినటువంటివే వాటి. ఆ గురుపోతుకి చాలా వాడి గెలిగిన మొనదేలిన సూదైన కొమ్ములు ఉంటాయి. మన శాలలో పెరిగిన ఇది, వాటికి కొన్ని భాషలు ఉన్నాయి, ఓ లేకపోతే ఏదేదో కొన్ని సైగలు ఉన్నాయి నువ్వు ఆపడానికి. కానీ గురుపోతులు అవి అరణ్యంలో పెరిగినవి, వాటికి ఏ సైగ చేయలేవు నువ్వు, అవి ఇంకా ఆగవవి. ఆ వాడిగల కొమ్ములతో ఇంకా నీ రోదన వినకుండా పొడుస్తాయి అన్నమాట. ఇదొక గుంపు అన్నమాట. ఈ గుంపులన్నీ యేసు ప్రభువు చుట్టూ చేరి వేదనపరిచారు, బాధపరిచారు. వాళ్ళు పలికిన అవమానమైన మాటలు, ఆ మాటల కాక గుండె బద్దలైపోయిందట. 69, 19, 20 కీర్తన 69, 19, 20 చదవండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగిందని తండ్రి నీకు తెలియదా? ఇవన్నీ నాకు కలిగినాయి. నా విరోధులందరినీ చూస్తాను కదా, కుక్కల గుంపు ఒకవైపు, ఆ ఎద్దుల గుంపు మరోవైపు, సింహాల గుంపు ఒకవైపు, ఆ అరణ్యంలో నుండి వచ్చినటువంటి గురుపోతుల గుంపు ఒకవైపు. ఇవన్నీ నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు కదా, వీళ్ళు ఆడే మాటలకి నా గుండె బద్దలైపోయింది నాయన. ఇటువంటి మాటలు ఆడతారా?
నిందకి నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. ఎవరైనా వాదార్పునిస్తారేటో, ఎవరైనా ఈ గుంపులో ఏ ఒక్కరైనా ఒక కనికరంతో ఒక మాట పలుకుతారేటో, చిన్న ఊరటైనా ఒకటి దొరుకుతుందేటో అని చూశాను. ఒక్కడు కూడా కనపడు, ఒక్కడు కూడా కనపడు. ప్రియమైనది, ఎంత వేదన కదా. మొదటి చరణంలో అవమానము నిందలన్నీ, అవమానము నిందలన్నీ, అపహాస్యము కేలనలన్నీ, నా నేరము దోషమంతా నీ మీద మోపబడగా, ప్రియముగా భరించి నా దీక్ష సాగించి, ప్రియముగా భరించి నా దీక్ష సాగించి, నీ చాటున నన్ను దాచిన ప్రభువా, ప్రియముగా భరించి నా దీక్ష సాగించి, నీ చాటున నన్ను దాచిన ప్రభువా, సిలువా సిలువా ఆఘోరా సిలువా, విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, కలుషములను కడుగా కల్వరిలో కరిగి నా ప్రాణమిచ్చావా, నా కలుషములను కడుగా కల్వరిలో కరిగి నా ప్రాణమిచ్చావా, సిలువా ఆఘోరా సిలువా, విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, కొరడా దెబ్బలతో నీ దేహం చాలనుగా దున్నబడెను, ముల్ల మకుటము తలపై పెట్టి ముఖముపై నుమ్మిరే ధూళీకరింపబడిన పాప శాపములు నీవే భరించితివయ్యా, ధూళీకరింపబడిన పాప శాపములు నీవే భరించితివయ్యా, సిలువా సిలువా ఆఘోరా సిలువా, విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా, రక్తశిక్త దేహముతో సిలువ మోయుచు
యేసయ్య నీవే మోసావా ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా నా తిరుగుబాటు నంతటికై నీవు నలుగా గొట్టబడియు వీరేమి చేయుచున్నారో తండ్రి వీరిని క్షమించుమనెను నా తిరుగుబాటు నంతటికై నీవు నలుగా కొట్టబడియు వీరేమి చేయుచున్నారో తండ్రి వీరిని క్షమించుమనెను నీ ప్రేమ నీ కరుణ నీ జాలి నీ దయను నీ ప్రేమ నీ కరుణ నీ జాలి నీ దయను నేనేట్లు మరువగలనయ్యా నీ ప్రేమ నీ కరుణ నీ జాలి నీ దయను నేనేట్లు మరువగలనయ్యా సిలువా సిలువా ఆఘోర సిలువా విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా పరలోక తండ్రి నీ ప్రేమ నా పైన చూపించి నీవు నీ ప్రియ సుతుని చేయి నా కొరకే విడచినావు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా బంధుమిత్రులెవరైనా పాపినైనా నాపై నీలాంటి ప్రేమను వేరెవరు చూపించలేరు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా బంధుమిత్రులెవరైనా పాపినైనా నాపై నీలాంటి ప్రేమను వేరెవరు చూపించలేరు సిలువా సిలువా ఆఘోర సిలువా విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా లేఖనము నెరవేర్చితివి సమాప్తమని పలికితివి ఆత్మను అప్పగించితివి తండ్రి చిత్తము నెరవేర్చితివి ఆదాము పాపమును కడతేర్చినావయ్యా ఆదాము పాపమును కడతేర్చినావయ్యా జీవా ప్రాప్తులు చేసితివి ఆదాము పాపమును కడతేర్చినావయ్యా జీవా ప్రాప్తులుగా చేసితివి సిలువా సిలువా ఆఘోర సిలువా విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా ఏ విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా కలుషములను కడుగా కల్వరి
ప్రాణమిచ్చావా సిలువా సిలువా ఆగోరా సిలువా విలువా లేని నాకై యేసయ్య నీవే మోసావా